అంటే బతుకమ్మ చీరలకు సంబంధించి రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి కూడా తెలంగాణలో మహిళలు దాని బతుకమ్మ పండుగ అంటే నిజంగా పండుగలా సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకేదో మాయ మాటలు చెప్పి ఇంకేదో మాటలు చెప్పినారు. కానీ ఎక్కడ చీరలు అందని పరిస్థితి, కనీసం రెడీ కూడా చేయించని పరిస్థితి. కానీ గవర్నర్ ప్రసంగంలో ఇవాళ ఈ మహిళలకి రెండు బతుకమ్మ చీరలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో ఈ తెలంగాణ సమాజంలో బతుకమ్మ పండుగ ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది. సరే, మన కల్చర్ను మన సంప్రదాయాలను గౌరవించాలి. ఏ ఆడబిడ్డ కూడా సంతోషపడే రోజున నాకు కొత్త చీర లేదు, ఇబ్బంది పడకూడదు, ఆ ఆలోచన కూడా రానియకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ తప్పకుండా బతుకమ్మ సందర్భంగా చీరలను అందించినటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇప్పుడు కూడా బతుకమ్మ చీరల ప్రస్తావన కానీ పంపిణీ చేయడం కానీ జరగలేదు. ఏదో మొన్న బతుకమ్మ ముందు ఏదో మేము తయారు చేస్తున్నాం, ఇస్తాం, లేకపోతే డబ్బులు పంపిస్తామని చెప్పి ఏదో మాటలు చెప్పినారు తప్ప ఎక్కడ కూడా అవి ఆచరణకు నోచుకోలేదు, అమలు చేయలేకపోయినారు. రైతు వేదికలను 500 పైచులకు రైతు వేదికల్ని ఈ రాష్ట్రంలో కట్టినారు. మేము అందుబాటులో తీసుకొచ్చినాం, రైతాంగం దాన్ని వినియోగించుకుంటున్నాం. Who constructed all these more than 500 రైతు వేదికాస్? గత ప్రభుత్వం నిర్మాణం చేసింది. గత ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది. మీ తెలివితేటలకు రైతు వేదికలు కట్టాలనేటువంటి ఆలోచన కూడా మీకు రాదు. మీకు అంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. అందరికీ సంఘాలు ఉన్నాయి, కానీ రైతులు అమాయకంగా ఉన్నారు. 6 గాలం కష్టం చేసి ఒక దగ్గర సమావేశమై వాళ్ళ సమస్యలను మాట్లాడుకోలేనటువంటి స్థితిలో రైతాంగం ఉన్నది. ఏదన్నా ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ ఉంటే వాడు ప్రొడక్ట్ చేసేటువంటి ఆ వస్తువుకు వాళ్ళు ధర నిర్ణయించేటువంటి ఉన్న ఈ రోజుల్లో రైతులు పండించినటువంటి పంటకు ఏం ధర అనేటువంటిది బయట వాళ్ళు నిర్ణయిస్తే అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులలో అవగాహన పెంచాలి, రైతులలో చైతన్యం రావాలి, అంటే రైతులను సంఘటితం చేయాలి. వారంతా ఒక దగ్గర ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, దానికి ఒక వేదిక కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక కేసీఆర్ గారు, వారు స్వయంగా రైతు కాబట్టి వ్యవసాయ రంగం మీద వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని రంగరించుకొని రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతుకు వేదికలు అనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసింది. వారు దాదాపు అన్ని వారే పూర్తి చేసినారు. వారు రైతులకు అందుబాటులో తెచ్చినారు. అలా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో నడిచినాయి. వీళ్ళు రైతు వేదిక గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి లేదనేటువంటిది నా అభిప్రాయం. పోగా రైతు వేదికలను గుర్తు చేయడంలో సరే సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ గవర్నర్ గారి ప్రసంగంలో ఈ రైతు వేదికలు ఆలోచన చేసింది కేసీఆర్ గారిని కానీ వారి కాలంలోనే పూర్తయినాయని కానీ ఇక్కడ ప్రసంగంలో చెప్పడంలో వారి విఘ్నత లోపించింది అని మాత్రం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను.